నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. రైతులు మన సంప్రదాయ పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటల్ని ఎక్కువగా పండిస్తుంటారు. అలా కాకుండా ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్లో సంవత్సరం అంతా మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలను సాగు చేస్తే రైతుకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఎగ్జోటిక్ వెరైటీస్, విదేశీ కూరగాయలను సాగు చేస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో అసలు కూరగాయల సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిపోతుంది అన్న అంశాలపై ఈరోజు లైవ్లో చర్చించడానికి హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సీనియర్ హార్టికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ మనోహర్ రావు గారు ఉన్నారు. రైతులకు ఈ కూరగాయల సాగులో ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి రైతులు తమ సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే మనోహర్ గారు. నమస్కారం అండి. రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తే వర్షాకాలంలో కూడా ఈ కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ చిన్న సన్నకారు రైతులు ఈ కూరగాయలు సాగు చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇది మనకంటే సాంప్రదాయ పంటల కన్నా కూడా మన కూరగాయలు సన్నకారు చిన్నకారు రైతులు 1 ఎకరం 2 ఎకరాలు సాగు చేసుకున్నట్టయితే మనకు చాలా లాభదాయం పొందేటువంటి అవకాశం ఉందండి. మన తెలంగాణ ప్రాంతంలో మీరు అన్నట్టు ఇంతకుముందు చూసినట్టయితే కూడా కూరగాయల విస్తీర్ణం తగ్గిపోతుంది. కారణాలు ఏంటంటే మనకి అంటే చాలా కారణాలు చూసుకున్నట్టయితే కూడా మనకు అందులో శ్రమదాయకం అంటే కొంచెం మనకు కష్టంతో కూడుకున్నటువంటి పైన ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా కూడా మనకి లేబర్ ఎక్కువ ఉంటుంది. దీనికి ఆర్గనైజ్డ్ మార్కెట్ కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసి కొద్దిగా ఏరియా తగ్గిపోతుంది. కానీ సన్నకారు చిన్నకారు రైతులకి అంటే మనకు గేదె పాలతోటి ఎలా డబ్బులు వస్తుంటాయో మనం ఈ కూరగాయ పంటలు కూడా వేసుకున్నట్టయితే మనకేంటంటే రైతుకి అంటే డైలీ ఖర్చులు వెళ్ళిపోతుంటాయండి. అందుకొరకని ఏంటంటే మనకు ఎకరంకి వెళ్ళి గిట్ట మీరు గిట్ట చూసుకున్నట్టయితే కూడా మనకి ఈ ఖర్చులు మనకు వచ్చే లాభాలను గిట్ట చూసుకున్నట్టయితే కూడా మనము అంటే సన్నకారు చిన్నకారు రైతులు గిట్ట మనకి 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల గిట్ట మనం కూరగాయలు సాగు చేసుకున్నట్టయితే అధిక లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. చాలా అవకాశాలు ఉన్నాయండి. కానీ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు వర్షాకాలంలో తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. సార్, ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది. మామూలుగా ఈ కూరగాయల సాగులో ఎస్పెషల్లీ ఈ వర్షాకాలం సీజన్లో ఎట్లాంటి సమస్యలు ఉంటాయి? వాటిని ఏ విధంగా అధిగమించాలి రైతులు? మనకేమవుతుందంటే ఈ వర్షాకాలం లోపల కూరగాయలు వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడ్డప్పుడు మనకి ఇప్పుడు ఒక టమాటో తీసుకోండి. ఒక టమాటో తీసుకున్నట్టయితే మనకి భూమికి అంటుకుంది అనుకోండి. భూమికి అంటుకున్నట్టయితే చాలా శిలీంధ్రాలు వచ్చేసేసి మనకి మనకు పంట రాదు. పంట రాకపోయేసరికి చాలా మనం మార్కెట్లో కూడా చూసినట్టయితే జూలై ఆగస్ట్ లోపల విపరీతంగా మార్కెట్ రేట్ పెరిగిపోతుంది. కారణాలు ఏంటంటే మనకు అధిక వర్షాలు. అందుకొరకే మనకి ఎటువంటి నేల ఎంపిక చేసుకోవాలంటే నీరు ఇంకిపోయేటువంటి నేల అంటే నీరు అస్సలే నిల్వకు ఉండకూడదండి. మనకి కూరగాయ పంటలు గిట్ట తీసుకున్నట్టయితే మనకి మంచి నీరిపోయేటట్టు మనం కల్పించాలి. అంటే మనము మొట్టమొదటిది ఎటువంటి నేలలు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మనకు వర్షాకాలం అయితే మనకి ఎర్రగర్భ నేలలు అంటే అవి ఎందుకంటే మనకు తెలుసు, రైతులందరికీ కూడా తెలుసు, ఎర్రగర్భ నేలల లోపల నీరు ఆగదు, తొందరగా వెళ్ళిపోతుంది. ఒకవేళ నల్లరేగడి భూములలో కూడా సాగు చేసినట్టుకున్నట్టయితే రైతులు మీకు ఆదిలాబాద్ ప్రాంతంలో గుడాత్నూర్ ప్రాంతంకి వెళ్ళినట్టయితే మనకి చాలా మట్టికి మనకి ఏంటంటే కూరగాయలు నల్లరేగడి భూములలో, కానీ అక్కడ మనకి ఏంటంటే కొద్దిగా మనకు పద్ధతి మార్చుకోవాలి. అంటే మనకి ఏంటంటే ఎత్తైన మరలు తయారు చేసుకోవడము. అదే కాకుండా కూడా మీరు వర్షాలు పడ్డప్పుడు మాత్రం మనకు అసలు నీరు నిల్వ ఉండకూడదండి. నీరు నిల్వ ఉన్నదనుకోండి మనకు చాలా చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చినట్టయితే మనకి ఏమైందంటే పంట ఒక్కోసారి మనం వేసిన పంట కూడా కంప్లీట్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే రైతులు చాలా జాగ్రత్తగా ఈ వర్షాకాలము నీరు ఇంకిపోయేటువంటి నేలలను ఎంపిక చేసుకొని ఒకవేళ వర్షం పడ్డా కానీ ఇమీడియట్గా నీరు తీసేటట్టు మనం కాలువలు చేసుకొని తీసేసినట్టయితే చాలా బాగుంటుందండి మనకి. అంటే ఈ సీజన్లో ఎట్లాంటి రకాలు వేసుకుంటే బాగుంటుంది సార్? ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే మనకు అంటే తెలంగాణ ప్రాంతం లోపల కానీ ఆంధ్ర ప్రాంతం లోపల కానీ మొట్టమొదటి పంట ఏంటంటే మనకి టమాటో. మీకు అంటే త్రూఅవుట్ ఇయర్ దానికి మార్కెటింగ్ ఉండే పంట అంటే మనకి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకునేది ఏంటంటే టమాటో. ఈ టమాటోను మనం వర్షాకాలంలో సాగు చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను ఇంతకుముందు చేసినట్టయితే మనం పూణే కానీ బెంగళూరు ప్రాంతంకి వెళ్ళినప్పుడు టమాటో మనలాగా పండించారండి. అక్కడికి వెళ్ళినట్టయితే మనకి ట్రెల్లిసింగ్ అంటే మన చెట్టు అంతా కూడా పైకే ఉంటుంది కంప్లీట్గా, అంటే మీకు భూమికి ఆననివ్వరండి. కాబట్టి మనం తప్పనిసరిగా ఏంటంటే కంప్లీట్ పైకి ఉండేటట్టే మనం పెట్టుకోవాలి. అంటే దాన్ని ఏమంటామంటే ట్రెల్లిస్, దారాలు కట్టేసేసి చెట్టునంతా కూడా పైకి ఉండేటట్టు కట్టుకోవాలి. దాంతో మనకి ఏమవుతుంది అంటే చెట్టు భూమికి ఆనదు కాబట్టి మనకి ఏంటంటే ఎటువంటి శిలీంధ్రాలు రాకుండా కూడా మనకి మంచిగా వచ్చేటంటే కాబట్టి మనకి ఏంటంటే టమాటో మంచి మార్కెట్ ఉంటుంది, దాన్ని వేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే కాకుండా కూడా చాలా మటుకి ఏంటంటే మనకి వంకాయ ఒకటి చాలా మటుకి వాడుతున్నటువంటిది. కానీ మనం ఏ పంట వేసుకున్నా కానీ ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవాలండి. అంటే మనకి ఏంటంటే మీరు కూరగాయ పండించేటువంటి ప్రతి రైతు కూడా బిజినెస్
సిస్టంలో మనం పండించినట్టయితే రైతులకు అధికంగా లాభం. అంటే మనకి ఇప్పుడు వంకాయ ఉంటుంది, వంకాయ లోపల మనకి ఏంటంటే ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంటుంది. ఒక ప్రాంతం లోపల మనకు ఊదా రంగు ఉన్నటువంటి రకాలనే ప్రిఫర్ చేస్తారు, ఇంకో ప్రాంతంకి వెళ్తే పొడుగు రకాలని వేరే, కొన్నిటికి చారలు ఉన్నటువంటి రకాలు. అంటే మనకి లోకల్గా ఏ వెరైటీస్కి డిమాండ్ ఎక్కువ ఉంది అని రైతు గమనించుకొని ఆ వెరైటీస్ వేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇదే కాకుండా కూడా మీకు ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చాలా మంచి ఉండేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా కూడా మనకి పందిరి కూరగాయలు, అంటే ఇప్పుడు మనకి ఈ టైంలో మనకి ఏంటంటే భూమి మీద వేసుకోలేమండి, కంపల్సరీ పందిరి ఉండాల్సిందే. మనకి ఏంటంటే మొట్టమొదటి పంట చూసుకున్నట్టయితే మనకు బీర, మీకు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూడండి బీరకి 20 నుంచి 25 రూపాయలు తక్కువ ఉండదు మనకి. అంటే బీర కూడా మంచి పంట అండి, మనకి వేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుంది. అదే కాకుండా కూడా కాకర బీర, ఈ 2 పంటలకు కూడా మీరు ఎప్పుడైనా మార్కెట్లో త్రూఅవుట్ మీరు ఇయర్ చూడండి, ఎప్పుడు చూసుకున్నా కూడా మనకి మంచి డబ్బులు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. ఇలాంటి చాలా క్రాప్స్ ఉన్నాయి మనకి వేసుకోవడానికి. మనకి ఏంటంటే ఈ వర్షాకాలంలో, కానీ ఒకటి ఏంటంటే ఈ వర్షాకాలంలో మనం పండించేటువంటి కూరగాయలను మాత్రం మనం నీరు ఇంకిపోయేటట్టు చీడపీడ లేకుండా చూసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడులు పొంది రైతులు మంచి లాభం పొందేటట్టు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. మీరన్నట్టు మామూలుగా నేల మీద సాగు చేయడం ఒక ఎత్తు, నేల నుంచి మనం ఒక పందిరిలాగా వేసుకోవడం, వీటికి దిగుబడిలో ఎంత తేడా ఉంటుంది సార్? చాలా తేడా ఉంటుందండి. వర్షాకాలం అయితే మీకు, అంటే ఇప్పుడు మీరు సమ్మర్లో అనుకోండి, సమ్మర్లో పెద్ద అంత దిగుబడిలో ఉండకపోయినా కానీ మీకు ఒక్కోసారి 50-60%, 70% కూడా అధికంగా దిగుబడి పొందేటట్టు. అంటే దీనికి పందిరి అంటే మనకు పందిరి అంటే కూడా మీరు మీరు ఏదో చాలా ఖర్చుతో కూడుకున్న పడినట్టుగా ఇది కాదండి. ఇవాళ వెరీ సింపుల్ టెక్నాలజీ. అంటే మనకి ఏంటంటే ఈ బొంగు కట్టెలు ఉంటాయి కదా, బొంగు కట్టెలకు కూడా దారాలు కట్టేసేసేసి కూడా మనం స్టేకింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటే, మనకేది క్యాజరీనా పోల్స్ ఉన్నాయి కదా, మన సర్వి కట్టెలు కూడా కట్టి కూడా మనము అంటే తక్కువ ధర లోపల మనకి చేసుకొని అంటే పందిరి తయారు చేసుకొని దానికిట మీరు సాగు చేసుకున్నట్టయితే ఈ వర్షాకాలం లోపల చిన్నకారు రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మన రైతులందరూ కూడా అంటే ఈ వర్షాకాలం లోపల మనకి ఈ పందిరి కూరగాయలు వేసుకున్నట్టయితే మంచి లాభాలు పొందేటట్టు అవకాశం ఉందండి మనకి. అంటే రైతులు ఎప్పుడు కేవలం ఈ వర్షం మీదనే ఆధారపడరు, దాదాపు ఒక డ్రిప్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డ్రిప్ సిస్టంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఇది చాలా మంచి ప్రశ్న వేశారండి. రేపట్ల మనకి అంటే కూరగాయలు సాగు చేసేటువంటి రైతులు అంతా కూడా మన సాంప్రదాయ రకాలు కాకుండా అంతా కూడా హైబ్రిడ్ రకాలకు వెళ్ళారండి. మనకి కూరగాయ విత్తనాలలో ఒక్క గింజ కాస్ట్ మనకి ₹1 నుంచి ₹2 కాస్ట్ అవుతుంది మనకి. మనకి ఏమవుతుందంటే అవి ఎప్పుడైనా కానీ మనకేమవుతుందంటే ఈ హైబ్రిడ్ రకాలు మనం ఇచ్చేటువంటి పోషక పదార్థాలు నీళ్ళతోటి వాటి దిగుబడి ఆధారపడి ఉంటుందండి మనకి. కాబట్టి మనం ఏంటంటే తప్పనిసరిగా మనం కూరగాయ పండించేటువంటి రైతులు ఎత్తైన మడులు తయారు చేసుకున్నట్టు, ఎత్తైన మళ్ళీ అంటే మనకి వరపడే టెక్నాలజీ వచ్చిందండి. ట్రాక్టర్ తోటి మనము రైజ్డ్ బెడ్స్ తయారు చేసుకొని దానికి డ్రిప్ ఇరిగేషన్ అంటే మనకి ఏంటంటే మన భూమిని బట్టి మనకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఒక డ్రిప్ లైన్ 2 డ్రిప్ లైన్లా పెట్టుకొని మనం చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ డ్రిప్ లైన్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆ మొక్కకు కావాల్సినటువంటి ఎరువులన్నీ కూడా మనము ఈ డ్రిప్ ద్వారానే ఇవ్వచ్చండి. అంటే ఇప్పుడు రైతులు మీకు ఇక్కడ లేబర్ కాస్ట్ కూడా, ఎందుకంటే మీకు మన అందరికీ తెలుసు ఈ కూరగాయల పంటలు పండించినప్పుడు లేబర్ కాస్ట్ మనకు చాలా కొద్దిగా పెరిగేటువంటి. ఇప్పుడు మీ ఎరువులు వేసేటువంటి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అంటే మనకి ఏంటంటే ఒక ట్యాంక్ పెట్టుకొని దాని ద్వారానే మనకి అంటే ఇప్పుడు టమాటో ఉంది, 0 నుంచి 10 రోజుల వరకు ఎంత ఎరువులు కావాలి, 10 నుంచి 20 రోజుల వరకు ఎంత ఎరువులు కావాలి, దానికి అనుకూలంగా కూడా డ్రిప్ ద్వారా పంపించవచ్చు. కానీ ఒక్కసారి మనం ఈ డ్రిప్ ద్వారా చేసినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పైపుల్ని ఇటు అటు జరిగిపోతుంటాయి. దాంతో మనకి ఏమవుతుందంటే యాక్టివ్ రూట్ సిస్టమ్ మనకి ఏమవుతుందంటే దగ్గరికి వెళ్ళదు. కాబట్టి యాంకరింగ్ అంటే మనకి ఏమంటామంటే ఆ డ్రిప్ పైపు జరగకుండా అదే ప్రదేశంలో ఉండేటట్టు దానికి హుక్స్ పెట్టేసేయాలి. అంటే పెట్టేసినట్టయితే మనకి ఏమవుతుందంటే ఈ ఎరువులు కానీ మనకి నీరు కానీ ఒకటే ప్రదేశంలో పడి అదే ఏరియా లోపల మనకి రూట్ సిస్టమ్ వెరీ యాక్టివ్గా ఉండి మొక్క బాగా పోషక పదార్థాలు తీసుకొని అధిక దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంది. ఇది చిన్నదే కానీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. డ్రిప్ ఇరిగేషన్ లోపల చాలామంది రైతుల దగ్గర మేము చాలా తోటలలో చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ యాంకరింగ్ అంటే మనకేంటంటే పైపులు ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నట్టు జరిపేస్తుంటారు. మనం గడ్డి పీకేటప్పుడు లేకపోతే ఇటు జరిగేటప్పుడు అటు జరిగేటప్పుడు ఇటు అటు జరిగిపోతుంటాయండి. జరిగిపోయేసరికి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి రూట్ సిస్టమ్ ఇన్యాక్టివ్ ఉంటుందో అక్కడ మళ్ళీ ఏమవుతుంది, అక్కడ పైప్ లైన్ మీద అనుకోండి మళ్ళీ రూట్ సిస్టమ్ యాక్టివ్ కాదు. కాబట్టి మనం ఎక్కడైతే యాక్టివ్ ఉంటుందో అక్కడనే ఎప్పుడు మనం ఎరువులు మనం నీరు ఇచ్చినట్టయితే మనకి ఏమవుతుందంటే మొక్క
మొక్క బాగా పెరిగి అధిక దిగుబడులు పొందేటట్టు అవకాశం ఉంది. కాబట్టి మనకి కూరగాయ పంటల లోపల మనం కంపల్సరీగా అధిక దిగుబడులు పొందాలంటే ఎత్తైన మల్లు తయారు చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని మనం ఫర్టిగేషన్కి పెట్టుకున్నాం అనుకోండి, టార్గెటెడ్ ఈల్డ్ అంటే మనకు నాకు ఒక ఎకరంకి వెళ్ళి 20 టన్నులు కావాలి, 30 టన్నులు కావాలి, 40 టన్నులు కావాలంటే టార్గెటెడ్ ఈల్డ్ మనం పొందేటట్టు అవకాశం ఉంది. కాబట్టి చిన్నకారు రైతులు మనం ఎందుకంటే ఇది చేసుకున్నట్టయితే బాగుంటుందండి మనకి. సార్ ఇప్పుడు జగిత్యాల నుంచి రాజయ్య గారు లైన్లో ఉన్నారు. రాజయ్య గారు చెప్పండి, మీ సందేహం ఉంటా. నమస్కారం రాజయ్య గారు, చెప్పండి సార్. సంగీత్ గారికి వందనములు సార్. మీరు చాలా మటుకు ఈ వాటికి ఎక్కువ అలవాటు అయిపోయారు, కానీ కూరగాయలను సాగు చేయాలంటే మరి చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి షార్ట్ పీరియడ్ లో మంచి కూరగాయలు వచ్చే చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఈ క్రిమి సంహారక మందులు కాకుండా సేంద్రియ ఎరువులు వేస్తే బాగుంటుందని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చాలా మంచి ప్రశ్న వేశారండి రాజయ్య గారు. అంటే ఇప్పుడు మనకి ఈ క్రిమి సంహారక మందులు మేము ఏం చెప్తున్నామంటే, మనం అన్నిటికన్నా స్వచ్ఛమైనటువంటి తల్లి పాలల్లో కూడా మన క్రిమి సంహారక మందులు వస్తున్నాయండి. కాబట్టి మనం ఈ కూరగాయ పంటల మీద ఎంత క్రిమి సంహారక మందులు తగ్గిస్తే అంత మంచిది. దీనికి ఏంటంటే మనము సమగ్ర సస్య రక్షణ అంటే కూరగాయ పంటలు వేసేటువంటి రైతులకు మొదటి నుంచి మేము ఏం చెప్తున్నామంటే, మనకి తప్పనిసరిగా ఈ వేసవి దుక్కులు చేసుకోవాలి, బాగా పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలి, అదే కాకుండా పశువుల పేడ బాగా వేసుకోవాలి, వర్మి కంపోస్ట్ వేసుకోవాలి, వేప పిండి బాగా వేసుకోవాలి. అదే కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఏంటంటే వేప నూనె అంటే 2 ml to 5 ml వేప నూనె కొట్టుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే, ఈ పురుగులు వచ్చిన తర్వాత మనం మందులు కొట్టినాం అనుకోండి, ఖర్చు పెరుగుతుంది. రైతు ఏం చేస్తాడంటే మళ్ళీ ఎవ్రీ 5 daysకు మందులు కొట్టేసరికి దాని ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. అలా కాకుండా కూడా సమగ్రంగా అంటే ఏంటంటే మనకేంటంటే స్టిక్కీ ట్రాప్స్ అంటే మనకి ఎకరానికి ఒక 30-40 స్టిక్కీ ట్రాప్స్, ఎల్లో ట్రాప్స్, బ్లూ ట్రాప్స్ ఇవి ఉంటాయి కదండి. అవి పెట్టుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఈ చీడపీడల వాటిని చాలా మట్టుకి నివారించుకోవచ్చు. అదే కాకుండా కూడా మనకేంటంటే ఈ మన సోలార్ ట్రాప్స్ అది పెట్టినట్టయితే మనకి ఏమవుతుందంటే చాలా మటుకు పురుగుల ఛానల్ అన్నీ పడిపోయి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు చాలా మంచి ప్రశ్నలు ఇవ్వతున్నాడు. ఇంకోటి ఏంటంటే మేము చాలా మటుకి రైతుల దగ్గర చూస్తాం ఏమిటంటే, మనకు ఈ పురుగు మందులు కొట్టిన తర్వాత దానికి గ్యాప్ ఇవ్వరండి. గ్యాప్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే, మనకు పురుగు మందు కొట్టిన నెక్స్ట్ డేనో 2-3 days లోపల తెంపేసి మార్కెట్లో అమ్ముతుంటారు. అలా చేయకూడదండి, అస్సలే చేయకూడదు. కాబట్టి ఏంటంటే కంపల్సరీగా ప్రతి పురుగు మందుకి ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ అంటే మనం అంతకు మొదలే ఏం కూరగాయలు ఉన్నాయో అవన్నీ తెంపుకొని దాన్ని తర్వాత మళ్ళీ మనం మందు కొట్టిన తర్వాత కూడా గ్యాప్ ఇవ్వాలి. అంటే మనం ఎంత ఈ పురుగు మందులను తగ్గించుకొని మనకు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ బ్రహ్మాస్త్రం అంటారా, లేకపోతే మీరు నీమాస్త్రం అంటారా, అగ్నియాస్త్రం అంటారా, ఇలాంటివి కూడా వాడుకొని ఎంత చీడపీడలు తగ్గించుకొని తప్పని పరిస్థితులలో మాత్రమే 1-2 మనం మందులు వాడుకుంటే బాగుంటుందండి. అదే కాకుండా కూడా మేము అంటే గృహిణులకు కూడా చాలామందికి చెప్తాము, అంటే మనం మార్కెట్లో కొనుక్కున్న తర్వాత కూడా మీరు కూరగాయల్ని మనకేంటంటే మనకు ఈ సాల్ట్ సొల్యూషన్లో అంటే మనకు లీటర్కి 20 grams మనం ఉప్పు కలుపుకొని అందులో గిట్ట మీరు 10-15 నిమిషాలు గిట్ట కడుక్కున్నట్టయితే చాలా మందికి మన ఈ పురుగు మందుల యొక్క అవశేషాలను మనం బాగా తగ్గించుకున్న వాళ్ళం అవుతామండి. కాబట్టి తప్పనిసరిగా మీరు మార్కెట్లో కొనుక్కుంటున్న కూరగాయలను కూడా మనం ఉప్పు నీళ్ళు ద్రావణంలో ముంచుకొని 2% దాంట్లో మనం ముంచుకొని ఉన్నట్టయితే కూడా మనకి ఈ మన పురుగు మందులను కూడా మనం బాగా తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. కానీ రైతులకు కూడా మనం ఏంటంటే చాలా మట్టికి మీరు ఆర్గానిక్గా వేలు చేసిన తర్వాత తప్పదనుకున్న పరిస్థితుల్లో మాత్రమే ఈ సస్యరక్షణ మందులకు వెళ్ళండి. వీలైనంత వరకు సస్యరక్షణ మందులు అంటే ఈ పురుగు మందుల్ని చాలా తగ్గించండి. మీరు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని కానీ ఆర్గానిక్ మన వేప మన సంబంధించినటువంటి మనకు నీమ్ ఆయిల్ కానీ లేకపోతే వేప పిండి ఇట్లాంటివి వాడండి. వాడేసేసేసి ఈ సస్యరక్షణ మందులు తగ్గించుకున్నట్టయితే మనకి మన అందరికీ కూడా తినే వాళ్ళందరికీ కూడా మంచి కూరగాయలు ఇచ్చిన వాళ్ళం అవుతాము. అదే కాకుండా కూడా మనకి ఈ వచ్చేటువంటి చాలా ఈ రోగాలను కూడా తగ్గించుకున్నటువంటి అవకాశం చాలా ఉందండి. కూరగాయలు చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సార్ ఇప్పుడు డ్రిప్ సిస్టంలో ఒకసారి డ్రిప్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. డ్రిప్ సిస్టంలో కనుక మనం కెమికల్ అయినా ప్లస్ సేంద్రియంగా అయినా ఇప్పుడు మీరు ఎక్కువ పని ఉంటుంది, ఎక్కువ పని ఒత్తిడి ఉందన్న, సో అదే క్రమంలో ఆ డ్రిప్లోనే మనం ఒకవేళ వాటికి మొక్కలకు అందించే క్రమంలో అట్లా ఇవ్వచ్చా? ఇస్తే ఒకవేళ డ్రిప్ సిస్టమ్ అయినా పాడే అవకాశం? ఇది చాలా మంచి ప్రశ్న వేశారండి. అంటే మనకేంటంటే ఈ డ్రిప్ సిస్టమ్ అందరూ ఈ మధ్యలో ఏం చేస్తారంటే డ్రిప్ సిస్టమ్ అవి బ్లాక్ అయిపోయినాయని తీసేసి పక్కకు పారేస్తుంటారు. అట్లా కాదండి, ఇది మెయింటైన్ చేయాలి. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మన
నీళ్ళ మీకు ఈసీ ఎక్కువ ఉందనుకోండి, ఈసీ ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుందంటే సాస్ ఎక్కువైనప్పుడు మనకు ఇన్లైన్ డ్రిప్ ఆన్లైన్ డ్రిప్ ఉంటుంది. మనకి ఆన్లైన్ డ్రిప్ ఏంటంటే మనము బాగా డిస్టెన్స్ ఉన్నటువంటి మన పండ్ల తోటల్లో వాడతాము, ఇన్లైన్ డ్రిప్ ఏమో మనకి కూరగాయ తోటలలో వాడుతుంటాము. ఆ పైపు మనకు లోపల ఉంటుంది, మన అంటే ఆ డ్రిప్ లోపల ఉంటుంది కాబట్టి మనకేమవుతుందంటే కొద్దిగా బ్లాక్ ఉంటుంది, మనకి ఏంటంటే సాల్స్ గిట్ ఎక్కువైనప్పుడు. మనం ఏంటంటే మనం ఎవ్రీ టైం మనం ఒక క్రాప్ అయిపోయిన తర్వాత జాగ్రత్త తీసుకొని మనకేంటంటే ట్రీట్మెంట్ చేసి అంటే ఆ యాసిడ్ తోటి మనం ట్రీట్మెంట్ చేసి ఆ బ్లాకేజ్ని తీసేటువంటి చూసుకోవాలి. అన్ని డ్రిప్పులు పోస్తున్నాయా లేదా, లేకపోతే ఎలా ఉంది అంటే మనకు ఫస్ట్ డ్రిప్ను లాస్ట్ డ్రిప్ కూడా మనకు సేమ్ ఈక్వల్ ప్రెషర్ ఇవ్వాలండి మనకి. అలా ఉంటే మనకి ఏమవుతుందంటే అధిక దిగుబడి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు డ్రిప్ మెయింటెనెన్స్ బాగా చేసుకోవాలండి. మనకి ఇంకోటి ఏంటంటే మీరు చేశారు, ఇప్పుడు మనకు మన ద్రవ జీవామృతం ఉంది, అది కూడా మీరు డ్రిప్ ద్వారా పంపించుకోవచ్చు అండి. కానీ ఒక్కటే మీరు జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే అది మంచిగా ఫిల్టర్ చేయాలి. అందులో ఎటువంటిది లేకుండా మనకి ఎటువంటి సూక్ష్మ రేణువులు లేకుండా మనం జాగ్రత్త వహించినట్టయితే మనకి డ్రిప్ సిస్టమ్ లోపల మీరు ఫర్టిలైజర్ అంటే దాన్ని ఫర్టిగేషన్ అంటాం మనం. ఈ ఫర్టిగేషన్ చేసుకొని అంటే ఇప్పుడు మనకు చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కానివ్వండి, లేకపోతే మహారాష్ట్ర పైన కానివ్వండి, బెంగళూరులో పైన మంచి అడ్వాన్స్డ్ రైతులందరూ కూడా ఇప్పుడు అంతా డ్రిప్ ఫర్టిగేషనే వాడుతున్నారండి. కూరగాయ పంటల లోపల ఇప్పుడు మన మల్లు చేసేసి పారించే పద్ధతి లేదండి. అంతా కూడా మనకేంటంటే ఎత్తైన మడ తయారు చేసుకోవడం, అందులో మనకేంటంటే మనకి అంటే ఎత్తైన మడ తయారు చేసుకున్న తర్వాత పాలిథీన్ కవరు, అదే ప్లాస్టిక్ మల్చి వద్దనుకుంటే కూడా మనం ఆర్గానిక్ మల్చి కూడా వేసుకోవచ్చు. మనము వేసుకొని మనకి ఏంటంటే దాంట్లో మనం నాటుకొని ఈ డ్రిప్ పెట్టుకొని మనం ఫర్టిగేషన్ ఇచ్చుకున్నట్టయితే, ఎందుకంటే మనం వాడే రకాలన్నీ కూడా F1 హైబ్రిడ్ రకాలండి. ఇవన్నీ కూడా మనకేంటంటే మనం ఇచ్చేటువంటి ఎరువులు నీటి మీదనే మన యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఫర్టిగేషన్ షెడ్యూల్ మనం పక్కాగా అంటే మనకి అంటే డిసైడ్ అంటే మనం 999 ఇస్తామా, 13045 ఇస్తామా, ద్రవ జీవామృతం ఇస్తామా, లేకపోతే మనం ఎట్లా ఇస్తామన్న చూసుకొని దాని ప్రకారం మనం డిసైడ్ చేసుకొని క్రాప్ స్టేజ్ను బట్టి మనం ఇచ్చుకున్నట్టయితే మనకి ఈ కూరగాయ పంటల లోపల అధిక దిగుబడులు పొంది అధిక లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా సన్నకారు చిన్నకారు రైతులకి మన కూరగాయ పంటలు చాలా లాభదాయకమైందండి. కాబట్టి ఈ దిశలో మనం రైతాంగం గిట్ట ఆలోచించినట్టయితే మనకి అధిక లాభాలు అంటే ఎస్పెషల్లీ మనకు ఎడ్యుకేటెడ్ యూత్ విలేజ్లలో ఉన్నప్పుడు మీరు సాంప్రదాయక పంటలు కాకుండా మీరు కొద్దిగా మీరు అంటే కూరగాయల సాగు వైపు మీరు మొగ్గు చూపినట్టయితే మీకు చూడండి, మీరు ఒక పాలకూర తీసుకోండి, విత్ ఇన్ 30 days లోపల మీకు మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్తిమీర తీసుకోండి, అంటే జస్ట్ 30 to 40 days లోపలనే మనకు క్రాప్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే అట్లానే మీకు టమాటో తీసుకోండి, 100 to 120 days అంటే మనకు 60 to 70 days లోపల అవుతుంది. కంటిన్యూస్గా 40-50 రోజులు మనకు క్రాప్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంటే మీరు ఒకటే క్రాప్ కాకుండా కూడా ఇంకోటి మీకు రైతాంగానికి చెప్పేది ఏంటంటే స్టాగర్డ్ సోయింగ్. ఒకటేసారి ఒకటే క్రాప్ మీరు 1 acre వేయద్దండి. అంటే మీరు అంటే స్టాగర్డ్ సోయింగ్ అంటే మనకి ఎట్లా అంటే ఒకటేసారి వేయద్దండి. ఇప్పుడు మీరు ఒక 3-4 పంటలు తీసుకొని మీరు ఏం చేయండి అంటే ఒక ఎకరం వేద్దాం అనుకుంటే పావు ఎకరం ఒకసారి, మళ్ళీ ఒక 20-25 days తర్వాత మళ్ళీ పావు ఎకరం, ఇలా మీరు అంటే స్టాగర్డ్ సోయింగ్ చేసుకుంటూ పోయింది అనుకో, కంటిన్యూస్ సప్లై మార్కెట్లో ఉన్నట్టయితే మనకు మధ్యలో అంటే కొనేవాళ్ళు కూడా మంచి మార్కెట్లో మనకి ఏంటంటే ప్రైస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కూరగాయ దీంట్లో మనకు ప్రధానమైన సమస్య ఏంటంటే దళారుల సమస్య. మనకు మేజర్గా ఏంటంటే మనం డైరెక్ట్ పోయి మార్కెట్లో అమ్మాలంటే సన్నగారు అంటే మనకు ఒక లేబర్ పోతే మనకి 400-500 రూపీస్ అవుతుంది. ఇవన్నీ ఆలోచించి మనం ఏం చేస్తామంటే మధ్యలో ఒకరికి ఇచ్చేస్తుంటాం. కాబట్టి ఏంటంటే కంటిన్యూస్ సప్లై లేకపోయినట్టయితే వాళ్ళు కూడా వేరే దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకేంటంటే అష్యూర్డ్ సప్లై మనకేంటంటే కంటిన్యూస్ సప్లై ఉందనుకోండి, రైతులకు మంచి లాభం వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే క్రాప్ కాకుండా డైవర్సిఫైడ్ క్రాప్స్ మీరు 3-4 రకాలు కూడా వేసుకున్నట్టయితే మంచి లాభాలు పొందేటట్టు అవకాశం ఉందండి. మనకి చెలక భూమి ఉంది, చెలక భూమిలో కూరగాయలు పంట పండుతుంది బాగా, ఆకుకూరలు కూడా మంచిగా వస్తలేవు. మంచి ఇప్పుడు ఓకే అండి, చెలక భూమి ఎర్ర భూమి ఉంది, అందులో ఈ కూరగాయలు ఇస్తే లాభం వస్తుంది. ఒకటి మంచి ప్రశ్న వేశారు మీరు. ఒకటి ఏం చేయండి అంటే మహమ్మద్ గారు, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఎర్ర భూమి దాంట్లో మనకేంటంటే కొద్దిగా ఆర్గానిక్ మ్యాటర్ చూసుకోండి. అంటే మనకేంటంటే ఆర్గానిక్ ఇచ్చేటువంటి ఎరువులు అంటే కొద్దిగా ఏంటంటే కూరగాయ పంటలకి మనకేంటంటే ఇంతమూలు చెప్పినట్టు పచ్చిరొట్టె ఎరువులు, పశువుల ఎరువు బాగా చేసుకున్నట్టయితే బాగా దిగుబడి వస్తుందండి. మీ భూమిని బలోపేతం చేయండి కొద్దిగా, అంటే మీ భూమిని కొద్దిగా పరీక్ష చేసుకొని బలోపేతం చేయండి. చేసుకున్నట్టయితే నేను ఇప్పుడు చెప్పినటువంటి కూరగాయలు మీరు ఎర్ర భూముల లోపల మీరు ఏ కూరగాయ అంటే ఆ కూరగాయ వేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఫ్లోరా చిక్కుడు అంటే మనకేంటంటే మనకు పెద్ద చిక్కుడు కాదు, మన చిన్న చిక్కుడు అంటే
పొద చిక్కుడు అంటాం. పొద చిక్కుడు వేసుకోవచ్చు, మీరు మన బీరకాయలు వేసుకోవచ్చు, మనకు అదే కాకుండా టమాటో వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఏ పంటని వేసుకోవచ్చు. కానీ కొద్దిగా అంటే మీరు ఎర్రచిలక భూమి అంటున్నారు కాబట్టి కొంచెం బలం ఎక్కువ వేసుకోండి. బలం ఎక్కువ వేసుకున్నట్టయితే తప్పనిసరిగా అన్ని కూరగాయ పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నీటి వసతి మీ భూమి యొక్క పరిస్థితిని బట్టి మీరు అన్ని పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి మీకు. సార్, ఇప్పుడు స్పేస్ మేనేజ్మెంట్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించాలనుకుంటారు చాలామంది కూరగాయలు, ఎందుకంటే ఇళ్ళ దగ్గర పని ఉంటాయి కాబట్టి సేన్లాగా. సో దానికి అంటే ఎట్లాంటి విధానాలు పాటించాలి? అంటే ఇప్పుడు మనం నార్మల్గా ప్రతి ఇంట్లో కూరగాయలలో మనకేంటంటే మనకు టమాటో, వంకాయ, ఆకుకూరలు, అదే కాకుండా కూడా మనకు గోంగూర ఇలాంటి పంటలు అంటే డైవర్సిఫైడ్. అంటే మీకు కావాల్సినటువంటి మీరు అంటే మీ ఇంట్లో కొంతమంది కూరగాయల ప్రిఫరెన్స్లు ఉంటాయండి. అంటే ప్రతి ఇంటికి అంటే కొంతమంది మాకు టమాటాలు ఇలా ఉండాలి, వంకాయలు ఇలా ఉండాలి, లేకపోతే మాకు ఆకుకూరలు ఇలా ఉండాలి అంటే మనకు అటువంటి మీరు అన్నీ కూడా మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత అన్ని నేను ఇంతకుముందు చెప్తున్నట్టు 5-6 రకాలు వేసుకోండి. ఒకటే వెరైటీ కాకుండా కొన్నిట్లలో మీరు అంటే చిన్న ఏరియా ఉందనుకోండి, ఒక 100 మీటర్ స్క్వేర్ ఉందనుకోండి, దాంట్లో 20 మీటర్ స్క్వేర్ టమాటో, 20 మీటర్ స్క్వేర్ వంకాయ, అదే కాకుండా కూడా ఒక 10 మీటర్ల స్క్వేర్లో మనకి మన పాలకూర, మెంతి కూర, కొరియాండర్ అంటే కొత్తిమీర, ఇట్లా గోంగూర, ఇట్లా అన్నీ వేసుకున్నారనుకోండి మీకు అంటే మీరు ఎట్లా చేసుకోవచ్చు అంటే ప్రతిదీ కూడా మార్కెట్ పంపించుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా మీ ఒకవేళ కిచెన్ గార్డెన్స్ ఉన్నాయనుకోండి, మీరు అందులోకెళ్ళి తెంపుకుంటారు, మీకు డైరెక్ట్గా మీకు కూరగాయలలో వాడుకుంటారు. అంటే కాబట్టి అంటే మనకి ఏంటంటే చాలా అవకాశం ఉందండి మనకి కూరగాయ పంట లోపల. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ విదేశీ కూరగాయలు అంటే మనకు మార్కెట్లో కనిపిస్తున్న సూపర్ మార్కెట్లో సో డిఫరెంట్ కలర్ క్యాబేజ్, ఇంకొక కలర్, లేకపోతే ఇట్లాంటి కూరగాయలు పండిస్తే రైతుకు లాభం ఉంటుంది సార్? అంటే మార్కెట్ ఉంటుంది ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే మనదంతా కూడా లోకలైజ్డ్ మార్కెట్. అంటే నేను అంటే ఇంతకుముందు మాట్లాడుతుంటూ సన్నకారు చిన్నకారు రైతులంతా పండించాను అనుకోండి మార్కెట్లో. అంటే మనకి ఏంటంటే కొన్ని అంటే మనకు ఈ మార్ట్స్ వచ్చినాయి చూడండి, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం పండించినట్టయితే లాభదాయకంగా ఉంటుంది. ఒకవేళ ఇట్లా మనం రైతు పండించింది అనుకోండి మార్కెట్లో కొనే వాళ్ళు ఉండరు. అంటే మనం రెగ్యులర్గా మనం ఏంటంటే టమాటో ఇలాంటి వాటికి వెళ్తాము. కానీ ఏంటంటే ఈ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ గ్రో చేసినప్పుడు రైతు చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెటింగ్ ఉంటేనే మీరు అటువంటివి పండించుకోండి. చాలామంది రైతులు మేము పండించాము తర్వాత వీళ్ళు కొనలేదు వాళ్ళు కొనలేదు అని చాలామంది రైతుల దగ్గర వింటుంటాము. కాబట్టి మీరు ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ మీకు మార్కెట్ అనుకూలంగా, నేను అందుకొరకే మీ కూరగాయ పండించేటువంటి రైతులంతా కూడా ఒక బిజినెస్ ప్లాన్ ఉండాలండి. అంటే బిజినెస్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే నా దగ్గర డబ్బులేని ఉన్నాయి, నా దగ్గర ఆర్థిక వనరులు ఏంటి, నాకున్నటువంటి ఎంత ఖర్చు పెట్టగలుగుతాను, నేను ఏ క్రాప్ వేస్తాను, అది ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎవరు కొంటారు, నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, అంత ప్లానింగ్. అంటే మీరు అలా చేసుకున్నట్టయితే మీరు అధికంగా లాభం. మనం ఏదో నేను వేస్తాను మార్కెట్లో కొనమంటే ఎవరు కొనరండి. మనకేం చేయాలి అంటే బిజినెస్ అంటే మార్కెట్ వాట్ డిమాండ్స్, అంటే మార్కెట్కి ఏది డిమాండ్ ఉంటుందో మనం అది పండిస్తేనే మనకి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్లో మేము చాలామంది రైతులను చూస్తాం. మనకేంటంటే ఈ రెడ్ క్యాబేజ్ మన కామన్ పీపుల్ అంటే తినరు. మనకేంటంటే ఓన్లీ సలాడ్స్లలో 5 స్టార్ హోటల్స్లలో తింటారు. అట్లా అనుకున్నప్పుడు మనకేంటంటే ఈ రిలయన్స్ మార్ట్ పెద్ద మార్ట్స్లలో వాళ్ళ గిట్ట కొంటాము, మాకు ఇంత ప్రైస్ ఇస్తాం అనుకున్నప్పుడు మాత్రమే సన్నకారు చిన్నకారు రైతులు గ్రో చేయాలి. లేకపోతే పెద్ద రైతులు వాళ్ళ డిమాండ్ అనుకూలంగా గ్రో చేస్తారు. కానీ మేము టార్గెటెడ్ ఏంటంటే మేము చెప్తున్నది ఏంటంటే సన్నకారు చిన్నకారు రైతులకు లాభం జరగాలంటే మనకేంటంటే ఈ కూరగాయ పంటలు చాలా లాభదాయకమైనవి. అంటే ఎందుకంటే మీరు మిగతా సాంప్రదాయ పంటల కన్నా కూడా మీరు కూరగాయలు సాగు చేసుకున్నట్టయితే మీకు డైలీ ఇన్కమ్ ఉంటుంది. అంటే డైలీ కొన్ని డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవి మీ ఖర్చులన్నిటి కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా ఎకరంకల్లా వచ్చేటువంటి నికర లాభాలు చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు చెప్పాను, మీరు బిజినెస్ ప్లాన్ మీరు ప్రతి క్రాప్కి మీరు చేసుకోండి. అంటే మీరు నా ఆర్థిక వనరులు ఏంటి, నా దగ్గర ఉన్నటువంటి భూమి ఎటువంటిది, నీరు ఎటువంటిది, నేను ఏ క్రాప్ వేస్తే నాకు ఏ మార్కెట్ పోయినట్టయితే నాకు ప్రైస్ ఎంత వస్తుంది, ఇవంతా కూడా ఒకసారి చిన్న ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం గిట్ట మీరు చేసుకున్నట్టయితే మీ ఒక్కటే మార్కెట్ చూడకండి, అవసరం పడితే వేరే మార్కెట్కి చూడండి. ఇప్పుడు మీరు అంటే ఆదిలాబాద్లో పండించేటువంటి రైతు ఇలా హైదరాబాద్కి వస్తాయి, లేకపోతే ఆదిలాబాద్ పండించేటువంటి కూరగాయలు కూడా నాగ్పూర్కి వెళ్తాయి. అంటే మీరు నాట్ ఓన్లీ మన లోకల్ మార్కెట్ కాకుండా కూడా చిన్నగా వేరే మార్కెట్ చూసుకొని దాని అనుకూలంగా మీరు పండించినట్టయితే ఎస్పెషల్లీ మనకు ఊర్లలో ఉండేటువంటి మన విద్య అంటే ఈ మధ్యలో కూడా చూడండి చాలామంది కూడా మనం వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయం వైపు మొగ్గు చూపినప్పుడు మనకి ఎస్పెషల్లీ మనకి ఏంటంటే యూత్ అంతా కూడా మాకు ఎకరంకెళ్ళి వచ్చేటువంటి లాభదాయక పంటలు సూచించమని అడిగినప్పుడు మనకేంటంటే ఈ కూరగాయ పంటలే మనకి మంచి లాభదాయకం అండి. అందులో
కానీ ఒకటే ఏంటంటే మనకి మార్కెటింగ్ వ్యవస్థ ఒకటి బాగా చూసుకోవాలండి. మార్కెటింగ్ మీరు చేసుకోగలిగితే దీంట్లో ఉన్నటువంటి లాభాలు చాలా అధికంగా ఉంటాయి. కానీ మార్కెటింగ్ ఒకటి మాత్రం చాలా జాగ్రత్త చూసుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం. సార్ ఇక్కడ అంటే మన పొరుగు రాష్ట్రాలైన ఇటు మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్లేసెస్ నుంచి ఎక్కువ మనం హైదరాబాద్ కానీ వేరే ప్లేసెస్కి వస్తున్నాయి. సో మనం ఈ మధ్య తెలంగాణలో చాలా వరకు తగ్గిపోయింది అంటే కూరగాయలు సాగు చేసే విస్తీర్ణం కూడా. సో దీనికి కారణం ఏంటి అసలు? అంటే ప్రధానమైన కారణం ఏంటంటే కూలీల సమస్య. అంటే మనకి ఏంటంటే ఇవి అన్నీ కూడా లేబర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అండి. ఏంటంటే మనకి ఏంటంటే కూరగాయ పంటలు కూడా మీరు ఏంటంటే ఏదో మీరు వరి ఉన్నారనుకోండి, ఒకసారి వేసేస్తే మీరు కోసేసిన తర్వాత మార్కెట్లో పోయి అమ్ముకుంటారు. అట్లా కాదు. ఇప్పుడు టమాటో వేశారు, టమాటో వేసిన తర్వాత మీకు ఏమవుతుంది, అది ఫ్లవరింగ్ మన ఫ్రూటింగ్ నుంచి లాస్ట్ హార్వెస్ట్ చేసేసరికి 7 to 10 times తెంపాలి. తెంపిన తర్వాత తెంపడానికి లేబర్ కావాలి, దాన్ని తీసుకుపోయి మార్కెట్లో అమ్ముకోవడానికి కావాలి. ఇట్లా మనకి ఏమవుతుందంటే కొద్దిగా లేబర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఉండేసరికి తెలంగాణలో ఏంటంటే మనకు కొద్దిగా ఈ అధికంగా దొరకకపోయేసరికి అంతా కూడా అబ్బాయి ఇది దీనిలో మనకు అంత కష్టంగా ఉందని వేరే పంటలపై చూస్తున్నారు. కానీ మనకేంటంటే ఇందులో గిట్ట కొద్దిగా మనం అంటే మంచిగా మెకనైజేషన్ చేసుకొని మనం అంటే నేను ఇంతకుముందు చెప్పినా చూడండి, డ్రిప్ అంటే మనకు ఏది రైతుడు బెడ్ వేసేసుకొని మనం మంచిగా డ్రిప్ పెట్టేసేసుకొని మంచి క్వాలిటీ పండించేసినట్టయితే మనకి అంటే సన్నకారు చిన్నకారు రైతులు మన అదే కాకుండా కూడా ఈ మధ్యలో యువత బాగా వస్తున్నారు, ఏది మన అగ్రికల్చర్ సైడ్ చూస్తున్నారు. కాబట్టి అటువంటి రైతులందరికీ కూడా ఈ మనకి కూరగాయ పంట లాభదాయకం కాబట్టి ఇటువంటి అంటే మనం విస్తీర్ణాన్ని పెంచుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉందండి మనకి. ఇప్పుడు ప్రజలకి వినియోగదారులకి హెల్త్ మీద అవేర్నెస్ బాగా పెరిగింది. ఈ క్రమంలో చాలా మంది ఏంటంటే క్వాలిటీ బాగుండాలని కోరుకుంటా ఉన్నారు. క్వాలిటీ బాగుంటేనే ఎక్కువ అమ్ముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ధర కూడా ఎక్కువ వస్తుంది. సో దీనికి రైతులు ఎట్లాంటి పాటించాలి సార్? అదే అందుకొరకే దీన్ని మనం ఏమంటామంటే వర్డ్ ట్రేసబిలిటీ. అంటే మనం ఏంటంటే మీరు ఇవాళ రేపటి మార్కెట్ మీ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. మీ విలేజ్లో మీరు ఒకటి ఏం చేయాలంటే మేము అందరం కూడా ఎటువంటి రసాయనిక మందులు వాడడం లేదండి, మేము మంచిగా ప్యూర్ ఆర్గానిక్గా చేస్తున్నాము, క్వాలిటీ ఉన్నాయి, కావాలంటే మీరు వచ్చి చూసుకోండి. మా విలేజ్లోని ఒక బ్రాండ్ ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ లాగా తయారు చేసుకొని మీరేం చేయాలంటే మీరు మంచి కూరగాయలు పండించేసేసి మా దగ్గర క్వాలిటీ దొరుకుతాయంటే మీ దగ్గర చాలామంది వస్తారండి. వాళ్ళ రేపల ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ కాన్షియస్ పెరిగింది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సస్యరక్షణ మందులు వాడినటువంటి కూరగాయలని అడుగుతున్నారు. కాబట్టి మనకేంటంటే రైతుల గిట్ట మీరు పండించగలిగి మీ ఒక ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలిగితే మీకు మంచి మార్కెట్లో అంటే మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దీనికి కొద్దిగా టైం పడుతుంది, ఓపిక ఉండాలి. ఉండి మీరు అంతా కూడా మీరు ఏంటంటే ప్రతిదీ కూడా రికార్డింగ్ చేయాలి. అంటే మీరు ఏంటంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంటుంది, ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయించుకొని అంటే ఈ రసాయనిక మందులంతా కంప్లీట్గా లేకుండా చేసుకొని మనం అంటే ఈ ఆర్గానిక్ వేలో గిట్ట వెళ్ళినట్టయితే మనకి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నట్టయితే రైతులకి మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మీకు ముంగడ ఇది ఒక ఇండస్ట్రీ లాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం కూడా అంటే మనం వచ్చేటువంటి ఎస్పెషల్లీ యువకులు మీరు అగ్రికల్చర్ సైడ్ వచ్చేటువంటి యువకులు మీరు ఏం ఆలోచించాలంటే ఈ కూరగాయ పంటల గురించి ఆలోచించండి. మీకు మంచి లాభదాయకంగా ఉంది. మనకు అదే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏంటంటే షార్టేజ్ ఉంది, ఆ పర్టికులర్ ఏ పీరియడ్ షార్టేజ్ ఉంది, మార్కెట్ ఎక్కడ పంపించాలి, దాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అన్నది కొద్దిగా మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగి ఇవాళ రేపటి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉందండి. మీరే నా దగ్గర ఇది ఉంది, కూరగాయలు ఉన్నాయి, నేను ఏది చేయకుండా పండించాను. కానీ బట్ ఏంటంటే నమ్మకం కావాలి. దాన్ని నమ్మకం ఎలా క్రియేట్ చేయగలుగుతాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది కింద చేసుకోగలిగినట్టయితే మన కూరగాయ పంటల్లో రైతులు అధికంగా లాభాలు పొందేటువంటి అవకాశం ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వివరంగా చెప్పారు. అంటే కూరగాయల సాగుతో పాటు మార్కెటింగ్ విధానం అండ్ తక్కువ విస్తీర్ణంలో ఏ విధంగా సాగు చేసుకోవాలన్న అంశాల గురించి ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే. నమస్కారం అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నమస్కారం.